మనందరి అనుభవాల్లో ఉపవాస ప్రార్థనలు చేసేదానికి జవాబు పొందిన కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. మరి దైవదాసురాలుగా నా జీవితంలో ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో విజయాల్ని ప్రభు అయిన దేవుడు చేయటం చూచి ఆ మధురమైన క్షణాలని మరి ఆ రోజే కాదు, ఈ రోజుకి కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఒక నరుడు మాట్లాడే మాటను మరొక నరుడు వినటం గొప్ప విషయమేమి కాదు, కానీ మనం మాట్లాడుతుంటే సృష్టికర్త అయిన దేవుడు మనకి జవాబు ఇవ్వటం గొప్ప విషయం అయి ఉన్నది. ఉపవాస ప్రార్థనలో మనందరము కూడా పాల్గొంటూ ఉన్నప్పుడు ఆయన కార్యాలని మనం వెతకటం ప్రారంభిస్తాం. వెతుకుడి మీకు దొరుకును అన్నటువంటి ఆ మాట మనం చేయబోతున్నాం. దేన్ని వెతుకుతాం? దొరికేదాన్ని వెతకం కదా. మరి వెతకాలంటే దొరకంది ఏదో ఉంది, దాన్ని వెతకాలి. ఈ రోజున నీ జీవితంలో నీ శక్తి ద్వారా, నీ సామర్థ్యం ద్వారా నీ వల్ల కాంది ఏదో ఉంది. దాన్ని నువ్వు ఉపవాస ప్రార్థన ద్వారా వెతుకుతూ ఉంటే దైవశక్తి నీలోనికి రాగా నీకు అసాధ్యముగా ఉన్నటువంటి కార్యము, దీర్ఘకాల సంవత్సరాల నుంచి జరగని కార్యము దేవుని కృప వలన నువ్వు తిరిగి పొందుకోగలుగుతావు. అంతేకాదు ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొని దేవునిలో మొరపెడుతూ ఉండగా చీకట్లో ఉన్న వారికి ఒక టార్చ్ లైట్ వేస్తే వెలుగు ఎలా కలుగుతుందో అలానే ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత నీ కళ్ళకి కనబడినటువంటి ఎన్నో మహిమగల కార్యాలు దేవుడు నీకు చూపిస్తాడు. ప్రభువైన దేవుడు నీకు వెలుగై ఉండి ఆ చీకట్లో వెలుగునిచ్చి నేను నడిపించడం ప్రారంభిస్తాడు.